అమ్మా ఆ పెళ్లి చీర అమ్మిన వాడికి ఎన్ని అంట్లు ముట్లు ఉన్నాయో అవేమి దోషం కాదు, కానీ నేను పీరియడ్స్ అప్పుడు పెళ్ళికి వెళ్తానంటే మాత్రం తప్పంటావు. వ్యాపార ధర్మం వేరు, గృహస్థు ధర్మం వేరు. ఇది ప్రొఫెషనల్, ఇది పర్సనల్. ఈ రెండు ఎప్పుడు కలిపి చూడకూడదు. వాడికి నాకు అంట్లు ఉన్నాయండి ముట్లు ఉన్నాయని చెప్పి వాడు వ్యాపారం చేయడం మానేస్తానంటే వాడికి ఫుడ్ ఎలా వస్తుంది? ఏమండి నాకు పీరియడ్స్ ఉన్నాయి, నేను మీకు మేకప్ చేయను, మీరే పెళ్లి కూతురు కదా అని అంటే ఈ అమ్మాయికి ఫుడ్ ఎలా వస్తుంది చెప్పండి? సో ఈ ధర్మాలకి దోషాలు ఉండవు. ఎందుకంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కానివ్వండి, ఏదైనా శుభకార్యాలప్పుడు యజమానులకి చాలా చక్కగా పుణ్యవచనం చేసి స్థల శుద్ధి ద్రవ్య శుద్ధి అని చెప్పి శుద్ధి చేసి కంకణాలు కడతారు. సో ఆ రకంగా వాళ్ళకి దోషాలన్నీ పోయి ఆ ఒక పవిత్రమైన కార్యాన్ని చేయడానికి అర్హులవుతారు. కానీ గృహస్థాశ్రమం ధర్మంలో ఉండి మీరే ఒక గెస్ట్ అయ్యి శుభకార్యాలకు వెళ్ళడానికో పెళ్ళిళ్ళు పేరెంటానికి వెళ్ళేటప్పుడు మీ వైపు ఎటువంటి దోషాలు ఉండకూడదు. మొహమాటానికి పోతే ఇద్దరికి దోషాలు వస్తాయి. అర్థమయ్యిందా?